ఫేస్బుక్, వాట్సాప్, ఈమెయిల్ ఇవి లేకపోతే రోజు గడవదు. ఒక రకంగా అంతర్జాలం వల్ల మన ఆలోచన శక్తిని కోల్పోతున్నాం. అందుకే కనీసం వారానికి ఒక్కరోజైనా వీటన్నిటికీ దూరంగా ఉండాలన్న నియమం పెట్టుకోండి. దీనివల్ల మీ గురించి ఆలోచించుకునే సమయం కల్పించుకున్న వాళ్ళవుతారు. మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు సక్సెస్ సీక్రెట్ చూద్దాం. నా పేరు అర్చన. ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ హైదరాబాదే అండి. స్కూలింగ్, ఎడ్యుకేషన్ మొత్తం ఇక్కడే చేశాను. ఐ డిడ్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఆ తర్వాత ఐ డిడ్ ఇంటీరియర్ కోర్స్, ఒక షార్ట్ టర్మ్ ఇంటీరియర్ కోర్స్ కూడా చేశాను. దట్స్ బికాజ్ ఐ లైక్ హ్యాండీక్రాఫ్ట్స్ అండ్ హ్యాండ్మేడ్ హోమ్ డెకార్ ఇవన్నీ. అంటే ఐ హ్యావ్ దిస్ ప్యాషన్ ఫర్ హోమ్ డెకార్. సో దానికోసం ఐ డిడ్ అ స్మాల్ కోర్స్ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్. ఐ హ్యావ్ అ ఫ్రెండ్ సంగీత. Even she was into schooling at that time. We both started our play schools together anamata. So during that course we used to talk about, she has done her teacher training course and also any help or anything I used to need. I used to tan దగ్గరికి వెళ్ళి how to go about with the school or children gaani, children related psychology gaani, wala activities gaani, we used to sit and plan. Main thing that really synced both of us is because we had love for handmade and handicraft items andi. ఒక రోజు కూర్చొని ఇలాగే అనుకున్నాం, వై నాట్ డూ సంథింగ్ టుగెదర్ రిలేటెడ్ టు చిల్డ్రన్ కానీ, రిలేటెడ్ టు లేకపోతే హోమ్ డెకార్ కానీ, హ్యాండీక్రాఫ్ట్స్ కానీ, సంథింగ్ టాయ్స్ కానీ, సంథింగ్ రిలేటెడ్ టు హ్యాండీక్రాఫ్ట్స్. వీ వాంటెడ్ టు డూ సంథింగ్ టుగెదర్. వీ వర్ జస్ట్ థింకింగ్ అబౌట్ అవర్ ఓల్డెన్ డేస్, అవర్ ఓల్డ్ మెమరీస్, అండ్ దెన్ వీ థాట్ అసలు ఆ టైంలో వీ యూస్ టు ప్లే దిస్ గేమ్, ఈ టైం దట్ టైమ్ ఇట్ వాస్ లైక్ దిస్. నౌ చిల్డ్రన్ ఆర్ మోర్ ఇన్ టు గ్యాడ్జెట్స్, ఐప్యాడ్స్, మొబైల్స్, దే హార్డ్లీ స్పెండ్ టైమ్ విత్ అస్ అనేసి. సో దెన్ వీ వర్ థింకింగ్ స్లోలీ ఎందుకు మనము ఆ పాత గేమ్స్ను మనం ఏవైతే ఆడామో వాటి గురించి ఎందుకు మనము ముందుకు తీసుకెళ్ళొద్దు. బికాజ్ ఇఫ్ యూ సీ మార్కెట్లో ఆ గేమ్స్ ఎక్కడో, ఐ డౌట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు గెట్ దీస్ గేమ్స్ ఆల్సో, బట్ చాలా తక్కువ. సో లెట్స్ ట్రై సంథింగ్ న్యూ. ఐ నో ఇట్స్ డిఫికల్ట్, బట్ లెట్స్ ట్రై సంథింగ్ న్యూ అనేసి అనుకున్నాం. నథింగ్ సీరియస్, బట్ జస్ట్ ఒక ప్యాషన్తో వీ వాంటెడ్ టు వర్క్ ఆన్ దట్ బికాస్ వీ వర్ యాక్చువల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు దిస్ గేమ్స్ అనమాట. వీ లిస్టెడ్ అవుట్ ఆల్ ద గేమ్స్. షీఈస్ ఫ్రమ్ తమిళనాడు, సో షీ లిస్టెడ్ అవుట్ ద గేమ్స్. తనకు తెలిసిన గేమ్స్ ఏంటంటో తను రాసుకు వెళ్ళింది, నాకు తెలిసిన గేమ్స్ ఏంటో నేను రాసుకుంటూ వచ్చాను. సో వీ మేడ్ అ లిస్ట్. మనకు తెలిసిన గేమ్స్ ఏంటి, ఆ టైంలో మన జనరేషన్, మన తాతతో నానమ్మతో ఆడిన గేమ్స్ ఏంటి, ఒక లిస్ట్ అవుట్ చేసి తర్వాత ఏమి మనకి తెలియదో వీ డిడ్ ఆర్ రీసెర్చ్. వీ ప్రాపర్లీ డిడ్ ఆర్ రీసెర్చ్. అసలు ఇండియాలో ఏమేమి గేమ్స్ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, ఏమేమి లేవు. దాన్ని బట్టి స్లోలీ ద కాన్సెప్ట్ గాట్ అ లైన్. ఒక కాన్సెప్ట్కి వచ్చామన్నమాట. వై నాట్ స్టిక్ టు అ కాన్సెప్ట్ అండ్ దెన్ డూ ఆర్ ఇన్ డెప్త్ రీసెర్చ్ అని చెప్పేసి. దట్ ఈస్ వేర్ వెన్ దిస్ గుడ్ ఓల్డ్ గేమ్ స్టార్టెడ్. సో అక్కడ నుంచి వీ స్టార్టెడ్ మేకింగ్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ ద గేమ్స్. ఆ తర్వాత ఆర్టిజన్స్ని కలిసి, సపోజ్ వీ వాంటెడ్ ఇన్ ఫ్యాబ్రిక్, ఆ డిజైన్ ప్లాన్ చేసుకొని ఎట్లా రావాలి వాళ్ళతో కూర్చొని. ఇప్పుడు సపోజ్ ఐ వాంటెడ్ ఒక వామన గుంటలో ఒక డిజైన్లో కావాలి అనుకుంటే ఆ పర్టికులర్ పర్సన్ హూ డస్ దిస్ ఏ ప్లేస్లో చేస్తారు అది తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని. ఇట్ వాజ్ మోర్ ఆఫ్ ట్రయల్ అండ్ ఎర్రర్, ఎక్స్పెరిమెంటేషన్ చాలా అయింది. లైక్ వీ యూస్ టు టెల్ సంథింగ్, వాళ్ళు ఇంకేమో చేసేవాళ్ళు, వాళ్ళు ఒకటి చేస్తే మేము ఒకటి చెప్పి. సో లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ జరిగింది దాంతో. బట్ ఫైనలీ వీ కుడ్, it took its time, almost 1.5 years we took time to come up with our first exhibition which we did in Saptaparni. అందులో ద ఫస్ట్ ఎగ్జిబిషన్ వాజ్ జస్ట్ అ ట్రయల్, జస్ట్ టు సీ అసలు హైదరాబాద్లో పబ్లిక్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఎలా రియాక్ట్ అవుతారు, అసలు ఈ గేమ్స్ చూసి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, అసలు ఎంతమందికి గేమ్స్ తెలుసు, అసలు అది నిజంగా తెలుసా లేదా. ఇట్ వాజ్ జస్ట్ అన్ ఎక్స్పెరిమెంట్ అండ్ ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్. ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. ఎందుకంటే మెనీ పీపుల్ హూ డోంట్ ఈవెన్ నో దట్ ఇలాంటి కొన్ని గేమ్స్ ఒకప్పుడు ఉన్నాయని కూడా వాళ్ళకి తెలియదు. బికాస్ నాట్ మెనీ పీపుల్ స్టేడ్ విత్ దర్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ ఇట్ వాజ్ ఆల్ దీస్ ఇండివిజువల్ ఫ్యామిలీస్ కైండ్ ఆఫ్ థింగ్, న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో వాళ్ళకి చాలా మందికి తెలియదు. సో దే వర్ రియలీ సర్ప్రైజ్డ్ విత్ ద కాన్సెప్ట్. ద మెయిన్ హిట్ వాజ్ ద కాన్సెప్ట్. Good Old Games itself was a USP అండి, because
ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అయిపోయింది. సో ద ఫస్ట్ ఎగ్జిబిషన్ మేము వి డిడ్ంట్ డూ మచ్ ఆఫ్ మార్కెటింగ్ బికాజ్ మాకు అప్పుడు కూడా అంత డిజిటల్ మార్కెటింగ్ ఐడియా లేదు. సో జస్ట్ ఫేస్బుక్లో పెట్టేసి వి జస్ట్ స్టార్టెడ్ అవర్ ఈవెంట్ అంతే. కాకపోతే ఆ ఫస్ట్ ఎగ్జిబిషన్ రెస్పాన్స్తో వీ హ్యాడ్ మీడియా ఫ్లోయింగ్ ఇన్, వీ హ్యాడ్ పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ ఫ్లోయింగ్ ఇన్. సో దాన్ని బట్టి ఇట్ వాజ్ మోర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అని నేను చెప్పొచ్చు. అండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ గుడ్ ఓల్డ్ గేమ్స్ ఇట్ సెల్ఫ్ వాజ్ జస్ట్ స్ప్రెడింగ్ లైక్ ఎనీథింగ్, అదొకటి. అండ్ సెకండ్లీ వీ డెంట్ హ్యావ్ ఎనీ స్టోర్ ఆల్సో. మేము ఉన్న స్టాక్ అంతా ఇంట్లోనే కలెక్ట్ చేసుకునే వాళ్ళం, ఇంట్లోనే అన్ని స్టాక్ చెకింగ్ చేసుకునే వాళ్ళం, మా పిల్లలు కానీ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్ వాస్ దే హూ యూస్ టు హెల్ప్ అస్. ఆ తర్వాత వీ యూస్ టు డూ ఇట్ ఇన్ ద ఎగ్జిబిషన్ అండ్ వాట్ ఎవర్ స్టాక్ వీ యూస్ టు హ్యావ్ యూస్ టు కీప్ ఇట్ అండ్ వీ యూస్ టు డూ ఇట్ డిజిటలీ. యాజ్ ఆఫ్ నౌతో ఫేస్బుక్తోనే వీఆర్ డూయింగ్ ఇట్ అండి. ఈ గేమ్స్ అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క గేమ్ ఒక్కొక్క ప్లేస్ నుంచి వస్తుందండి. దట్స్ వై వి సే ఇట్ ఇస్ ఆల్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆఫ్ ఇండియా. వీ వాంట్ టు ఎంకరేజ్ ఆల్ అవర్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ మాత్రమే. ఎవ్రీబడి ఇన్ ద ఫ్యామిలీ ఎంకరేజ్డ్ అస్, ఫుల్ సపోర్ట్ ఉండింది. ఈవెన్ దో దే కుడెంట్ అండర్స్టాండ్ మా కాన్సెప్ట్ ఏంటో వాళ్ళకి అర్థం అవ్వకున్నా కూడా దే వర్ లైక్ యూ గో అహెడ్ అబౌట్ ఇట్, వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ. సో మాకు స్టాఫ్ అంటూ ఎంప్లాయీస్ అంటూ ఎవ్వరూ లేరండి. ఇట్ వాస్ జస్ట్ మీ అండ్ సంగీత. మేమిద్దరమే కూర్చొని వీ జస్ట్ గేవ్ ద వర్క్ టు ఆర్టిజన్స్. అవి తెచ్చిన తర్వాత వాటి ప్యాకింగ్ కానీ, వాటి రైటప్స్ కానీ, వాటి గేమ్స్ అంటే ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద ప్రోడక్ట్ మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి టిల్ ఇట్ రీచ్ ద కస్టమర్, ఎగ్జిబిషన్ కానీ దానికి సంబంధించిన ఎవ్రీథింగ్. వీ డెంట్ హ్యావ్ ఎనీబడి, ఇట్స్ జస్ట్ అ ఫ్యామిలీ హూ వాజ్ సపోర్టింగ్ అస్ అంతే. సో ఎవ్రీథింగ్ వాజ్ కంప్లీట్లీ డన్ బై బోత్ ఆఫ్ అస్. ఇప్పుడు ఎలా అంటే బిజినెస్ చేయాలి అంటే ఎంతో క్రోర్స్ ఆఫ్ మనీ అవసరం. వీ జస్ట్ స్టార్టెడ్ ఆఫ్ విత్ అరౌండ్ 50,000 రూపీస్, నాట్ మోర్ దెన్ దట్ నాకు తెలిసి. స్లోలీ వీ వెంట్ ఆన్. ఇప్పుడు మీరు చూస్తే లైక్ ఇనీషియలీ I think 50,000 to 1 lakh we started off, and మేము గ్రో అవ్వడం కూడా ఫస్ట్ ఎగ్జిబిషన్లో వి సా ద రెస్పాన్స్. ఓకే, దిస్ ఇస్ ద రెస్పాన్స్, పబ్లిక్ ఇలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి ఈ గేమ్ ఎక్కువ నచ్చుతుంది. సో హౌ డు వీ ప్లాన్ అవర్ నెక్స్ట్ ఎగ్జిబిషన్ ఏం చేయించాలి, ఏం ఎక్కువ చేయించాలి, ఏం తక్కువ. సో వీ హ్యాడ్ అవర్ ఓన్ బడ్జెట్ ఆల్సో. వీ డెంట్ అట్ అ టైమ్ ఒకటేసారి వెళ్ళిపోయి ఇంత అమౌంట్ పెట్టేసి అలా ఒక పెద్ద హంగామా చేసి అట్లా ఏం లేదండి. వీ జస్ట్ గ్రాడ్యువలీ స్టెప్ బై స్టెప్ వీ స్టార్టెడ్ బిల్డింగ్ అవర్ కాన్సెప్ట్, వీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. సో నేనేం చెప్తా అంటే యూ డోంట్ నీడ్ టు ఇన్వెస్ట్ టూ మచ్. If you want to really start something, have first and the foremost thing, decide on the concept. What are you passionate about? What is it? See, first of all, manam passion to determination to, once we start something, success, money, all of these things will fall in place. We don't have to think about money when we are actually doing a business. It's just we have to give, we have to be determined, we have to show our hard work, and our hard work anedi manaku interest unna chestene manaku ostundi, as far as I know. So this concept was really exciting for us. Evarko edo choopiyalani kaadu, first to prove ourselves we did this. Ledu mem cheyagaltam, and it was challenging kabatti we felt it was even more, excitement undindi. We wanted to be like, no, we have to show this not for somebody else, but we can do something different like this. We can show some unique concept and cheppesi we did this for ourselves. Success, money, all these things is secondary andi, but that is what I would say. First, do something which really satisfies you. చూసారుగా సక్సెస్ సీక్రెట్. ఇక ఉద్యోగం చేస్తున్నప్పుడు నిర్ణీత సమయంలోగా పని పూర్తి చేయాలన్న నిబంధనలుంటాయి. కానీ వాటిని మీ సెలవు రోజుకు ఎట్టి పరిస్థితిలో వాయిదా వేసుకోకండి. వీలైనంత వరకు కాస్త ఎక్కువ సమయం ఉండైనా సరే పని దినాల్లోనే ఆ పనులన్నీ పూర్తి చేసేయండి. చూశారు కదా, ఇది వాల్టి నవ్య కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.